ప్రైజ్ లాట్. మీరందరూ బాగున్నారా? ప్రార్థన చేయక మునుపు మీకు 2 మాటలు నా గురించి చెప్తాను. ఏంటంటే, మిమ్మల్ని బలపరచటం కొరకు మా సాక్ష్యం మీకు చెప్పుకుంటున్నాము. మాకు ఎన్నో సమస్యలు, బాధలు, కష్టాలు, చెప్పుకోలేని దుఃఖంతో మమ్మల్ని దేవుడు విడిపించాడు. మాకు మా జీవితాలకైతే రిలీఫ్ ఇచ్చాడు. ఎందుకంటే దేవాతి దేవుడు మాతో మాట్లాడతాడు కాబట్టి, మీతో మాట్లాడతాడు కాబట్టి, ఆయన సమాధానకర్త. ఆయన మనకి మాట్లాడే దేవుడు మనతో నిత్యము. అయితే కొత్తలో మమ్మల్ని దేవుడు సేవ పిలుపు మాతో మాట్లాడాడన్నమాట. దేవుడు మాకు పిలుపు ఉంది, దర్శనం ఉంది. అయినా కానీ మందిరంలో ఏమీ చేయలేని పరిస్థితి. 10 సంవత్సరాల నుంచి అందరికీ మైక్ ఇస్తారు, ప్రార్థన చేయండి, పాటలు పాడండి. కానీ మా దాకా వచ్చేళ్ళకే మాకెవ్వరు ఇవ్వరు అన్నమాట. మా ఇంకా ఎవరు అసలు పట్టించుకోరు. పట్టనట్టు అదేంటో అందరికీ మా దాకా వస్తే మమ్మల్ని దూరం పెట్టడం, మమ్మల్ని పట్టించుకోపోవటం. కానీ దేవుడు వాళ్ళు పట్టించుకోవట్లేదు, కానీ మనం మనుషుల వైపు చూడకూడదుగా. అందుకని దేవాతి దేవుడు మాతోనే మాట్లాడతాడు. ఎవరితో కాదు, కానీ మాతో అయితే నిత్యముగా మాతో మాట్లాడుతూనే ఉంటాడు. కాబట్టి నీతో కూడా మాట్లాడతాడు. కొత్తలో యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టంగానే మాకేం అర్థం కాల. ఆయన పిలుపు ఉంది, ఆయన దర్శనం ఉంది. ఏమీ చేయలేని పరిస్థితి. మేము తెలియక వంటలు కూడా వంటలు చేసి పెట్టాను, ఏం అర్థం కాలేదు. కానీ దేవాతి దేవుడికి నేను చెప్పా, ప్రభువా నాకు ఇలా నచ్చలేదు, నాకు నచ్చింది నీ సేవ చేయటం, నీ పిలుపు ఉంది కాబట్టి మేము అయ్యా నీ ప్రార్థనతోనే ప్రభువా అని మేము మొదలు పెట్టామన్నమాట మా యూట్యూబ్ ఛానల్ని. ఎంతోమంది మీరు వింటున్నారండి. థ్యాంక్ యూ. మీ అందరికీ నా వందనాలు. మీరు వింటున్నారని మేము అక్కడ చూస్తున్నాము, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, ముందుకు నడిపిస్తున్నారు. అందుకుని బట్టి మీకు కృతజ్ఞతలు. ఆ దేవునికి మహిమ కలగాలండి, మాదైతే కాదు. కానీ ఆ దేవాతి దేవుడు మేము కొన్నిసార్లు నిస్సాయితీలో మేము ఏమి చేయలేని పరిస్థితుల్లో మమ్మల్ని దేవుడు మాట్లాడుతున్నాడు. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రం తండ్రి, స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మీకే స్తోత్రము నా తండ్రి. వెలలేని స్తోత్రాలయ్యా, కోట్లాదులు స్తుతులు స్తోత్రాలు. ఓ రహండల శకర బరబ వందనాలు పరిశుద్ధాత్మ దేవుడా. అయ్యా జీసస్ గాడ్, జీసస్ లీమి, జీసస్ ప్రభా. ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డలు మీరు దర్శించండి ప్రభా, మీరు తాకండి నా తండ్రి. స్తోత్రం అయ్యా మీరు ప్రతి బిడ్డని మీరు దాటిపోవద్దయ్యా, కనికిరించండి ప్రభా. అయ్యా మీరు బలపరచండి అయ్యా బిడ్డల్ని నా తండ్రి. ఎవరైతే ఈ బిడ్డలు ప్రార్థనలో ఉన్నారో, దుఃఖంలో బాధలో ఉన్న వారిని ఆదరించండి, బలపరచండి. మీరు మాట్లాడండి పరిశుద్ధాత్మ దేవుడా. మనుషులు ఎంక చూస్తే ఏమీ రాదు, కానీ యెహోవా నిమిత్తమే సహాయము. ఆయన సహాయకుడమ్మా. మనుషులు చూడరు, మనుషులు పట్టించుకోరు. అయ్యో దేవాతి దేవుడు అట్ట కాదమ్మా. ఆయన గొప్ప మనసు, ఆయన గొప్ప హృదయము, ఆయన సజీవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడమ్మా. నీతో నాతో మాట్లాడే సజీవుడు ఆయన, సైన్యములకు అధిపతి, ఆయన ఆత్మస్వరూపి, ఆయన బతికున్న దేవుడు, ఆయన బ్రతికున్న దేవుడమ్మా. జీవము కలిగిన దేవుడు, మాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. మీ అప్పులను తీసివేస్తాడు, మీ సమస్యలను తీసివేస్తాడు. మిమ్మల్ని ఎంతో ఆదరణించే దేవుడు. ఆయన వదిలిపెట్టొద్దు, ఆయన ఏ మాత్రం మీరు వెనక తిరిగి చూడొద్దు. గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన సైన్యములకు అధిపతి. నా పేరు శబానా అని పిలిచేవాడమ్మా. ఆయన శబానమ్మ అని ఎవరు పిలవరాలా. చూసారా, మనుషులు స్వార్థ ప్రియులు. కానీ దేవాతి దేవుడు అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు, అందరికీ సమానంగా ఇచ్చే దేవుడు. ఏదైతే అమ్మా, కొంతమంది సంఘంలో అయింది, కొంతమందికే అన్నీ ఇస్తారు మైకులు, కానీ అనేక మందికి ఇస్తారా? చూడండి, అక్కడే స్వార్థం లేదా? ఇంట్లో మన 2 పిల్లలు ఉంటారు, సమానంగా చూసుకోవాలి. సమానంగా వాళ్ళిద్దరు మనం పెంచితే ఎలా ఉండిద్దంటే, వాళ్ళ జీవితాల్లో అసూయ రాదు, వాళ్ళ జీవితాల్లో ఒకంటూ బాధ రాదు. బాధే అసూయ అనదు. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, మనం ఒక్క పిల్లల్ని బాగా చూసుకొని ఇంకో పిల్లని బాగా చూడకపోతే ఆ పిల్లలకి బాధ రాదా? ఒక పిల్లకి బాధ రాదా? ఒక పిల్లోడికి బాధ రాదా? అలాగే మందిరంలో సమానంగా చూస్తున్నారా? మరి బాధ రాదా? బాధతో కూడింది, అసూయ
అసూయ అంటే ఏంటంటే వాళ్ళు మేడలు కట్టుకున్నా, వాళ్ళు డాబాలు కట్టుకున్నా, మనం కట్టుకోవట్లేదు అన్నదే దాని అసూయ అంటారు. కానీ దీన్ని అసూయ అనరమ్మా. ఇద్దరు దేవుడిచ్చిన బిడ్డలే, ముగ్గురు దేవుడిచ్చిన బిడ్డలే. బిడ్డల్ని దేవుళ్ళో పెంచండి, దేవుళ్ళో పెంచండి. వాళ్ళు మీకు పెద్దయ్యాక మిమ్మల్ని చూసుకునే బిడ్డలుగా ఉంటారు. మీరు దేవుడికి అప్పచెప్పండి. అట్ట పరిస్థితులు ఉన్న చదువుల నిమిత్తంలో సహాయం చేయండి ప్రభువా. యేసయ్యా, అయ్యా వృద్ధులు ఉన్నారా, విధవరాలు ఉన్నారా, అయ్యా విధవరాలు పక్షాన మీరు నాట్యమారే దేవుడయ్యా. అయ్యా మీరుండే దేవుడవ నా తండ్రి. అనాథల బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ ప్రార్థనలు ఎవరైతే సమస్యల్లో బాధల్లో ఉన్నారో ప్రతి బాధల్ని మీరు విడిపించండి నా తండ్రి. ఓ రహందల బర్షకరబరబ, మీరు విడిపిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. మీరు సహాయంని పంపిస్తున్నందుకు వందనాలు. నెమ్మదిని కలుగు చేయండి అయ్యా. ప్రతి డిప్రెషన్ తొలగించండి అయ్యా. నిద్ర లేని సమస్యల నుంచి అవి విడిపించండి. ప్రశాంతతగా నిద్రపోవాలయ్యా. మీరు ఆదరణకర్తవు నా తండ్రి. కుంగిపోయిన వారిని లేవనెత్తండి ప్రభా. అప్పుల భారంలో, కష్టాల్లో, ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారేమో, కానీ దేవాతి దేవుని నమ్ముకుంటే, ఆయన వైపు చూస్తే ఆయన సహాయకుడు, ఆయన సమాధానకర్త. నేను కూడా ఈ మధ్య అసలు ఏమి లేదన్నట్టు ఉంటే దేవాతి దేవుడు నాతో మాట్లాడుతున్నారు. మీ బంధువులందరూ చీకట్లో ఉన్నారు, వాళ్ళు నడిపించడం కొరకే నిన్ను నేను లేవనెత్తుతాను. అనేక మంది నశించిపోతున్నారయ్యా. వాళ్ళందరినీ మీరు రక్షించండి ప్రభువా. ఈ ఐవులో ఉన్న ప్రార్థనలో ఉన్న వారిని బలపరచండి, ఆదరణ ఉంచండి అయ్యా. వాళ్ళ జీతాన్ని దీవించండి అయ్యా. అప్పుల భారం తీసివేయండి. ఆరోగ్యం సమస్యలో నుంచి అది ఏ రోగమైనా మీరు స్వస్థపరిచే దేవుడు అయ్యా, విడుదల ఇచ్చే దేవుడు. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.